ఇక మన పార్టీ ఉంటదా ఉండదా అనేటటువంటి సందర్భంలో ఓ రకంగా మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది షర్మిల. అభినందించాలి ఆ విషయం. ఆ బేసిక్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి రావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ పాత్రని వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం జట్టులోకి వెళ్ళిపోయారో ఆల్టర్నేటివ్ లేకుండా పోయి జగన్ నచ్చలా, బాబు పాలన నచ్చకే కదా జగన్ ఎన్నుకుంది. జగన్ కూడా నచ్చినప్పుడు చంద్రబాబు ఏమో 25 ఏళ్ల క్రితం కాదు కదా పరిపాలన చేసి, మొన్న 5 ఏళ్ల క్రితమే కదా. 23 స్థానాలకు వచ్చిందంటేనే 10% ఓట్ల తేడా వచ్చిందంటేనే బాబు నచ్చలేదన్నే కదా. ఆ బాబే మంచోడు, ఆ బాబే అద్భుతమైనటువంటి శక్తివంతుడు అని చెప్పి జనాలు ఇప్పుడు నమ్మిద్దామని చెప్పి ఇంతకుముందు తిట్టినటువంటి బీజేపీ జనసేన కలిస్తే ఆల్టర్నేటివ్ అవ్వదు కదా. ఆ ఆల్టర్నేటివ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తను తీసుకురావాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది ఆవిడ ప్రయత్నిస్తోంది. బీజేపీ జనసేన విడిగా ఉంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. బీజేపీ జనసేన ఎప్పుడైతే తెలుగుదేశం జట్టులో కలిసిపోయినాయో తద్వారా షర్మిల అన్నటువంటిది ఒక కీలక చర్చనీయాంశం. ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు వాళ్ళు. నిజంగా 40 మంది నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం ఒక నియోజకవర్గంలో 10 నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు, పార్లమెంట్ సీట్లో 50-60 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు బీజేపీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయ్యారు. తీరా చూస్తే అదంతా అసలు ఆ విషయాన్ని అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్లారో లేదో తెలియదు, కావాలని ఆపేశారు. దాదాపు వాళ్ళు 3-4 నెలలు కొట్టుకున్నారు.